దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అవార్డు విషయంలో బీజేపీ పార్టీకి చెందినటువంటి నాయకుల యొక్క ద్వంద్వ వైఖరి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే ఒక కేంద్ర మంత్రి బండి సంజయ్ గారేమో గద్దర్కు పద్మశ్రీ అవార్డు ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పి మాట్లాడారు. ఇక్కడ ఆదిలాబాద్ శాసనసభ్యుడు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అసెంబ్లీలో పనిచేస్తున్న వ్యక్తి పాయల్ శంకర్ గారేమో ఇతను ఒక రకంగా మాట్లాడారు. నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా సవాల్ చేస్తున్నా సార్, మీ నాయకుడు ఇద్దరే, మీ ఇద్దరి మాటలో ద్వంద్వ వైఖరి ఉంది అంటే అసలు మరి మీ బీజేపీ పార్టీ లేకుంటే మీ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు అనేది మాకు అర్థమైతే లేదు, మాకు ఒక అనుమానం వస్తుంది. కాబట్టి ఒక బాధ్యత గల వ్యక్తి ఉన్నారు. కేంద్రంలో మంత్రిగా పనిచేస్తున్న బండి సంజయ్ గారు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అసెంబ్లీలో పనిచేస్తున్న ఇక్కడ పాయల్ శంకర్ గారు, ఏంటి అసలు ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారని చెప్పి మీ ఇద్దరిలోనే స్పష్టత లేదు. ఒకరొక విధంగా మాట్లాడుతున్నారు. మీరు ఒకసారి అంటే ఏంటో మీకు అర్థమైంది. వాళ్ళిద్దరి వైఖరి ఏందో అసలు ఒక్కసారి మీరు వినండి. బండి సంజయ్ గారు ఇలా గద్దర్ విషయంలో ఒకరేమో ఇచ్చే ప్రసక్తి లేదంటారు, ఒకరేందో అసలు వ్యక్తిగతంగా మాకు గద్దర్ ఏమి వ్యతిరేకం కాదని చెప్పి ఇది మాట్లాడారు. ఒక కేంద్రంలో ఒక జాతీయ పార్టీలో పనిచేస్తున్న వ్యక్తులు ఇంత ఒకరికొకరు పొంతం లేకుండా మాట్లాడడం సమంజసం కాదు. ఇప్పటికైనా మీరిద్దరు సరి చేసుకోండి. మీ ఇద్దరిలో సఖ్యత ఉందా లేదా? అనవసరంగా ఒక గద్దర్ గారిని పట్టుకొని పద్మశ్రీ అవార్డులను అంటే పద్మశ్రీ అవార్డు అంటే మీ బీజేపీ పార్టీ జాగిరా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి ఇస్తున్నటువంటి అవార్డా? ఈ జాతీయ అవార్డు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపుతుంది, మీరు ఇస్తారు, సెలెక్షన్ చేస్తారు కమిటీ. కానీ ఇదేదో భారతీయ జనతా పార్టీ ఇస్తున్నట్టు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చంపినని చెప్పి భారతీయ జనతా పార్టీ సొంత అవార్డు ఇస్తున్నట్టు కరెక్ట్ కాదు కదా.
ఇంకొరకే ఈరోజు ఫస్ట్ మీరు మాట్లాడే నాయకులు మీకు ఫస్ట్ మీరు సరి చేసుకోండి. మీ మాటలోనే ద్వంద్వైఖరి ఉంది కాబట్టి ఇలా మేము ప్రెస్ ద్వారా మీకు హితవు చెప్తా ఉన్నాం. మీ ఇద్దరిలో సఖ్యత లేకపోవడం వల్ల సమాజాన్ని అయోమయం చేస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మీరు సర్దిద్దుకోవాలా, దానికి సమాధానం చెప్పాలా, జాతికి కూడా మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము బండి సంజయ్ గారిని, ఇక్కడ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అసెంబ్లీలో పనిచేస్తున్న పాయన్ శంకర్ గారిని వారికి మేము విజ్ఞప్తి చేస్తాం. పార్టీ తీసుకోకపోవచ్చు కానీ ఇచ్చింది కదా మీరు. పివి నరసింహరావు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్న ఆయన కూడా పివి నరసింహరావు కూడా అవార్డు ఇచ్చింది. ఇట్లా పార్టీలకు వ్యక్తిలో ఉన్నటువంటి భావజాలాల గురించి కాదు. కే గద్దర్ గారు గొప్ప కళాకారుడు, మంచి సాహిత్యవేత్త, జననాట్య మండలి పెట్టి జనాన్ని జాగృతం చేసి తెలంగాణ ఉద్యమంలో మంచి ముఖ్య భూమిక పోషించిన వ్యక్తి. తెలంగాణ ఉద్యమం కొరకు గజ్జగట్టి తను రాత్రి భవన్లు మరి కొట్టాడిన వ్యక్తి అని చెప్పి ఇలా అటువంటి కళాకారునికి ఒక సాహిత్యవేత్తకు అవార్డు కావాలని చెప్పి అడుగుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.